దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది కూడా ఒక లైన్ లో ఒక అమ్మాయికి డైవర్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక డిప్రెషన్ లో ఉంది, టెంపుల్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ టెంపుల్లో పెట్టాలని దేవుడి దగ్గర పెట్టి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె దేవుడి దగ్గర పెరిగింది. తన 10వ ప్రోగ్రెస్ కార్డు అక్కడే పెట్టింది, తనకు గోల్డ్ మెడల్ వస్తుంది అక్కడే పెట్టింది, తన వెడ్డింగ్ కార్డు కూడా అక్కడే పెట్టింది. కాబట్టి ఇది కూడా నీ బాధ్యతే అని వెడ్డింగ్ కార్డ్స్ అదే విడాకులు తీసుకెళ్లి చెట్టు దగ్గర కూర్చొని ఒక విధమైన డిప్రెషన్ లో ఆవిడ మాట్లాడుతూ ఎందుకు నాలో ఇంత దోషం ఉంది అనగానే, నన్ను ఎందుకు అమ్మా తిడుతున్నావు నువ్వు అని ఒక వాయిస్ వినపడింది. తిడితే ఒక అతను చిపుటుతో చిమ్ముతున్నాడు. నువ్వెవరిని అడిగింది, అతను కుజుడు, ఈస్ కుజ. సో 1 by 1 కుజుడు, బుద్ధుడు, శనీశ్వరుడు, అలా 9 ప్లానెట్స్ అమ్మాయి దగ్గర, 9 గ్రహాలు వచ్చి అమ్మాయితో మాట్లాడతాయి. అది కదా, ఈ 9 ప్లానెట్స్ ఏం చెప్తాయంటే, ఒక సామెత ఉంది, హిట్లు నువ్వు ప్లాన్ చేయి, హిట్లు మేము చేస్తాం. ప్లాన్ హిట్స్ మేము, ప్లాన్ హిట్స్ కాదు, లేకపోతే ప్లేన్ నెట్స్. ఇప్పుడు మీరు ఒప్పుకుంటేనే మేము ప్లానెట్స్. ఇప్పుడు మాకంటూ స్పెషల్ గా ఏమీ లేదమ్మా. 9 ప్లస్ నువ్వు కలిస్తే మనం 10 మంది. నువ్వు లేకపోతే మేము లేవు. నీతో పుట్టి నీతోనే వెళ్ళిపోతాం. నువ్వు ఎందుకు ఇట్లా రావుకాలం అని, యమగండం అని, కుజదోషం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మీరు అని 9 గ్రహాలు ఒక అమ్మాయి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, మానవాళి కంటే నవగ్రహాలు గొప్పవి కావు. సో మేమందరం టూల్స్ మాత్రమే. మేము 9 విధాలుగా మీరు గ్రహించండి మమ్మల్ని, మేము మీకు తోడుగా ఉంటాం. మేము సైన్యం, నువ్వు రాజువి, నువ్వు రానివి. నువ్వు ఎలా అడుగు వేస్తే మేము అలా అడుగుతాం. మొత్తం 9 ప్లానెట్స్ ఒక అమ్మాయితో మాట్లాడడం ఈ పుస్తకం. నీ 6వ వేలు మేము పట్టుకొని ఉన్నాం తల్లి. నువ్వు ఎక్కడ షాక్ కొట్టనివ్వకుండా ఉంటే చాలు, లేకపోతే మేమందరం కూడా పోతాం. సో మాకు దయచేసి గ్రహాలకు దోషాలు లేవు, మీకు లేవు. మీరు మమ్మల్ని వాడుకోండి. మేము మిమ్మల్ని వెలికి తీయడానికి మాత్రమే ఉన్నాము. మేము వీఆర్ ఆల్ యువర్ లైక్ నో PROs అండ్ PS అనేది కథ.